అయ్యో బాబు! ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఆయన్ని మించినోడు లేడమ్మా. పడ్డప్పుడు పడ్డారు కాబట్టే ఇప్పుడు లేచి నిలబడ్డారు వాళ్ళు. బాబాయ్ గారు మీ పేరేంటి? ఆదాం. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుందయ్యా. ఎందుకు అంత నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు మీద? ఆయన గారు పెద్ద అనుభవశాలి. ఏదైనా ఆంధ్రప్రదేశ్‌కి ఏది తేవాలన్నా తెచ్చే సమర్థుడు. జగన్‌కి ఆయనకి చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు అనుభవశాలి అని ప్రజలు గెలిపించారు. పనులు చేసే వ్యక్తి. ఏంటి బాబాయ్ తేడా ఏంటి ఆయనకి ఈయనకి? ఆయన పరిపాలన వేరు, ఈయన పరిపాలన వేరమ్మా. మరి మీరేమో అనుభవశాలి అని అంటున్నారు చంద్రబాబు నాయుడిని, కానీ ఆయన వయసు అయిపోయింది, ఇంకా ఆయన సర్వీసు లేదు, ఏమీ చేయలేడు అని అంటున్నారు కదా. అయ్యో బాబు! ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఆయన్ని మించినోడు లేడమ్మా. చంద్రబాబుని మించినోడు. ఎందుకంటారు అంత నమ్మకం ఏంటి అసలు? అంత నమ్మకం ఏంటి? ఆయన పనులు ఈ పని చేయాలి అని అంటే చేసే సమర్థుడు అసలు. డెవలప్ చేస్తాడంటావా మన ఏపీని? గ్యారంటీగా 100% గ్యారంటీ. అమరావతి పూర్తి చేస్తాడా? గ్యారంటీ. ఏంటి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు? అంత కాన్ఫిడెంట్ అంటే ఆయన నిధులు తీసుకొస్తాడు. ఏ ఏ ప్రదేశాల నుంచి ధనం తీసుకొచ్చి ఇక్కడ బాగు చేసే అంత తెలివిగలవాడు. బాబాయ్ నువ్వు కూరగాయలు అమ్ముకుంటా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటావు కదా, మరి ఇప్పుడు రోడ్ల విషయం చూసుకుంటే ఎలా ఉంది రోడ్లు? రోడ్లు నెంబర్ 1 అమ్మ. అసలు చంద్రబాబు పుణ్యమే రోడ్లు. ఎందుకంటావు? గతంలో లేదా? గతంలో లేదు. ఎలా ఉండే రోడ్లు? నానా అధ్వానంగా అసలు ఒక్క కొత్త రోడ్డు పోసిన పాపాన ఉందా జగను? ఎందుకు పోయలేదు? పోసారా? ఏమీ లేదు, ఏమీ లేదు. అసలు మా దగ్గర మేము ఉన్నప్పుడు ఒక గుంట లేదు, మేము రోడ్లన్నీ బాగా చేసామని అంటున్నారు కదా ప్రెస్ మీట్లో. ఏం లేదమ్మా, ఉత్తదే డాబుకు చెప్పుకోవటమే జగను. ఏమి లేదు అసలు. మాది మంగళగిరి నియోజకవర్గం. లోకేష్ గారు ఎన్ని మేళ్ళు చేశాడు. లోకేష్ గారిని చాలా మాట్లాడినారు కదా గతంలో, పప్పు అనే అన్నారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు పనితీరు ఎలా అనిపిస్తుంది? నెంబర్ 1 అసలు. ఇక తిరుగులేని నాయకుడు మంగళగిరి. అస్సలకి ఎవరిలో రారు ఇక అసలు. ఎవరో అసలు అంత బాగా చేస్తున్నాడు. అనుకున్నారు ఈ రేంజ్లో తిరుగుతారు లోకేష్ గారు, ప్రజల్లో తిరుగుతారని అనుకున్నారు ఏ రోజైనా? లోకేష్ గారు ఇలా ప్రజల్లో తిరుగుతారని ఎవరైనా అనుకున్నారా? ఎలక్షన్ ముందు నుంచి కూడా మేము లోకేష్ 1,00,000 మెజార్టీతో గెలవాలి అనుకున్నాం. ఎందుకంత నమ్మకం పెంచుకున్నారు లోకేష్ గారి మీద? మాకు ఆయన ఓడిపోయిన కాడి నుంచి పనులే చేశాడు అయ్యా. కాదు బాబాయ్, లోకేష్ అసలు రాజకీయాల్లోకే పనికిరాడు, పప్పు అన్నారు. మా ఊర్లో కూడా అన్నారు వైసీపీ వాళ్ళు అసలు. మరి ఆయన మేము 10 సార్లు పైన తీసుకొచ్చాము, మీటింగులు పెట్టించాము మా పాతూరులో. అసలు అంత క్లుప్తంగా చెప్పాడు మీటింగ్ ఆయన. ఎలా ఉంది మరి ఇప్పుడు ఆయన పనితీరు? అట్లా అన్నావా, అట్లా విమర్శించిన వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు? ఏం చెబుతామైంది? మా ఊర్లో పంచాయతీ ఆఫీస్ కాడ వైసీపీ వాళ్ళు మాట్లాడటానికి వీల్లేదు అసలు మా ముందు. గతంలో బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఓకే అమ్మగారు మీ పేరేంటమ్మా? షేక్ ఖాదర్ బి. ఓకే, ప్రజెంట్ మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు కదా, వీళ్ళ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అంటే అంత అభిమానం ఎందుకు పెంచుకుంటున్నారు ఈ ప్రభుత్వం మీద? మంచి చేస్తారని నమ్మకం ఉందా? మా అప్పటి నుండి కూడాను వాళ్ళు ఎప్పుడు బాగా చేస్తారని. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏజ్ అయిపోయింది, ఇంకా ఆయనకి స్కిల్ అనేది డౌన్ అయిపోయింది, స్కిల్ డౌన్ అయిపోయింది ఆయనకి ఎందుకు ఇప్పుడు అన్నట్టుగా ఆపోజిట్ పార్టీ వాళ్ళు చాలా మంది అన్నారు కదా. నిజంగా మాట అనేది యాక్సెప్టెడ్ అంటారా? అంటారు, ఆయన ఓర్చుకుని పోతాడు కదా, అదే ఆయనకి అదే బలం. అదే విధంగా ప్రజలకి రాబోయే రోజులు ఇస్తేనే కదా తెలుస్తుంది ఏదైనా. ఒక ఐటీ మినిస్టర్ లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ గారు చాలా మంది మాట్లాడినారు కదా పప్పు అని అయ్యారు. పడ్డప్పుడు పడ్డారు కాబట్టి ఇప్పుడు లేచి నిలబడ్డారు వాళ్ళు. మంచిది వాళ్ళది. ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళకి 4,000 పింఛన్ చేస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, చేశారా? 4,000 పింఛన్ చేసి మాట నిలబెట్టుకున్నారా లేదా? ఏమన్నా నాకు తెలియదు, నేను పింఛన్ మేము రైలే వాళ్ళు. చుట్టుపక్కల ప్రాంతంలో కానీ సరౌండింగ్స్ లో కానీ ఇస్తున్నారుగా అందరికి 4,000 నాకు తెలియదు. వచ్చిస్తున్నారంట, ఇంటికే వచ్చి ఇస్తున్నారుగా. ఫస్ట్ తారీఖు రోజే ఇస్తున్నారు బస్, అందులో అందరికి చూస్తున్నాం మేము. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారమ్మా? ఒకప్పుడు ఆయన మాకు నచ్చే ఆయన కాదు, అలాంటిది ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. టీవీ చూస్తున్నాంగా, టీవీ చూస్తున్నాము. ఆయన గురించి బాగా బాగా ఆయన చాలా ఇష్టం.
అయిపోయాడు ఇప్పుడు. ఎందుకని? ఎందుకంటే ప్రతి పనికి కూడా దూసుకుపోతాడు. ఏదన్నా సావు కానీ ఏదన్నా కానీ నేను రెడీ అంటాడు. నమ్మొచ్చు అంటారు అసలు పవన్ కళ్యాణ్ సినిమా నటుడు కదా. సినిమాలే వదులుకున్నాడుగా అమ్మ. మంచి చేస్తాడా మరి ప్రజలకి? మంచి చేస్తాడు. ఈసారి వచ్చేది సీఎం ఆయనే అయినంత పవర్ ఉంది ఆయనకి. ఏంటి అసలు అంత అంత ఉంది మరి, అంత దూకుడు ఉంది. అమ్మ మరి గతంలో ప్రతిరోజు ఏదో పని చేస్తానే ఉన్నాడు. రోజు చేస్తున్నాడా? చేస్తున్నాడు. అక్కడ ఆ ఊర్లో వింటున్నాం, ఇక్కడ ఈ ఊర్లో ఇయ్యాలో రేపు నిన్నను అమరావతి, మరి మొన్న వైజాగ్ దగ్గర నంబూరు, నిన్నేమో వైజాగ్ దగ్గర కూడా వెళ్ళాడు కదా, ఎప్పుడు వెళ్ళలేని ప్రాంతానికి వెళ్ళాడు, గిరిజన ప్రాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన డ్యూటీలో రాకముందు నుండే చేస్తున్నాడు ఆయన. ఇంతకుముందు చూసుకుంటే ఆ అమ్మాయిల్ని చాలా మంది మిస్ అవ్వడం, చిన్నపిల్లల్ని చంపేయడం ఇట్లా జరుగుతూ ఉండే కదా. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఆడవాళ్ళ మీద ఇలాంటి అత్యాచారాలు, ఈ మిస్సింగ్ కేసులు అనేది ఉండకూడదు, ఇప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటున్నారు కదా. పర్ఫెక్ట్గా ఉండాలి, ఇంకా ఉండాలి. ఇంకా డౌన్గానే ఉంది. ఎంత వాళ్ళు చేస్తున్నాను జరుగుతానే ఉన్నాయి. ఒక అమ్మాయి మిస్ అయితే వితిన్ 24 అవర్స్లోనే పట్టుకున్నాడు కదా పవన్ కళ్యాణ్. అవును, మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తే. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? చెప్పేదేముందమ్మా, చేస్తాడు, చెప్తే సాధిస్తాడు.